హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఇప్పుడు అందిన తాజా వార్త ఏంటంటే, డిమోన్ పవన్ ఇప్పుడు రవితేజ గారు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎళ్లారంట. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది సంజన గారు. మనందరికి నిన్నే తెలిసిపోయింది. సెకండ్ ఏమొచ్చో ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయినప్పుడు బాగా ఏడిచాడనమాట. ఎందుకంటే ఇమాన్యుయల్‌కి ఎవరు ఓటేయలేదు. అంటే ఓటేయలేదు కాదు. ఓటేయలేదు కదా! ఓటేయపోయాడు. ఓటేయలే. ఇమాన్యుయల్‌కి ఎవరు ఓటేయలే. కాకపోతే ఇమాన్యుయల్ చాలా కష్టపడ్డాడు 'బిగ్ బాస్' సీజన్ 9లో చాలా కష్టపడి ఇప్పుడు మనం మనం నిజాలు చెప్పుకుందామా? నిజాలు చెప్తాననమాట. ఇప్పుడు ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ దాకా మనం చూసుకొనొస్తే ఫస్ట్ వీక్ మనం అనుకుందాం ఇమాన్యుయల్‌కి ఒక టాస్క్ పెట్టారు. ఇమాన్యుయల్ గెలిసాడు. గెలిచేస్తారులే. ఒక టాస్కే కదా! గెలిచేస్తాడు. సెకండ్ వీక్ పెట్టాడు. సెకండ్ వీక్ కూడా గెలిచేస్తాడులే. థర్డ్ వీక్ ఇదేంటి అన్ని చుట్లు ఇమాన్యుయలే గెలుస్తున్నాడు టాస్క్‌లన్నీ. ఇంకెవరు గెలట్లేదేంటి? ఫోర్త్ వీక్ ఇమాన్యుయల్. ఫిఫ్త్ వీక్ ఇమాన్యుయల్. అలాగే విన్నర్ అన్ని టాస్కులు విన్ అవుతూ మనకు అలవాటయిపోయిందనమాట. ఇప్పుడు ఆ టాస్క్‌లో ఎవరున్నారు? డిమాండ్ పవన్ ఇంకా కళ్యాణ్. అయితే కళ్యాణ్ గాని, డిమాండ్ పవన్‌లో ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. గట్టి కొడితే డిమాండ్ పవన్ గెలొచ్చు అని అనుకుంటాం మనం. ఇంకా ఇప్పుడు ఇంకోటి పెడదాం. ఇమాన్యుయల్, డిమాండ్ పవన్, కళ్యాణ్ ఒక టాస్క్‌లో ఉన్నారనమాట. కన్ఫర్మేషన్ పెట్టుకో 95% ఇమాన్యుయల్ గెలిచేస్తాడు ఆ టాస్క్ అనే విధంగా ఇమాన్యుయల్ ఆడాడనమాట ఈ సీజన్ మొత్తం. మనం అందరం ఫ్రాంక్‌గా చెప్పుకుంటే. కాకపోతే జనాలు ఎక్కడ ఓటేయడం మర్చిపోయారు. ఫెయిల్ అయిపోయారనమాట జనాలు. ఒక కమెడియన్ లాగే చూసారు. ఓటేయడం మర్చిపోయారు. ఓటేయలేదు. ఇమాన్యుయల్ ఔట్ ఆఫ్ ద 'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్ 4థ్ పొజిషన్ అనమాట. మమ్మీ 5థ్ పొజిషన్, కొడుకు 4థ్ పొజిషన్. థర్డ్ పొజిషన్ మనకి ఇంట్రెస్టింగ్. డిమాండ్ పవన్ 15 లాక్ బ్రీఫ్ కేస్‌తో హౌస్ నుంచి థర్డ్ పొజిషన్‌గా అవుట్ అయిపోయాడనమాట. రవితేజ గారు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఆఫర్ చేశారనమాట. ఫస్ట్ 10 లాక్స్ ఆఫర్ చేసుంటారు. 10 లాక్ ఆఫర్ చేశారు. దాని తర్వాత వద్దనేసారు. 15 లాక్స్ అలా పట్టుకొని వచ్చాడనమాట డిమాండ్ పవన్. ఈ డిసిజన్ కరెక్ట్ డిసిజనా? రాంగ్ డిసిజనా? కిందన కామెంట్ చేయండి. ఈ డిసిజన్ కరెక్ట్ కాదు, రాంగ్ కాదు. ఇది పర్ఫెక్ట్ డిసిజన్. నన్నడిగితే ఇది పర్ఫెక్ట్ డిసిజన్. డిమాండ్ పవన్ ద్వారా ఇప్పుడు అసలైన గేమ్ కదా! ఇప్పుడు ఆడాడు అసలైన గేమ్ డిమాండ్ పవన్ అందరితో. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నాడు. లాస్ట్‌కొచ్చేసరికి నేను పట్టుకొని వెళ్ళిపోతాను బ్రీఫ్ కేస్ అని చెప్పేసి వచ్చాడనమాట. డిమాండ్ పవన్‌కి ఎప్పుడు కొట్టుంటది తెలుసా? ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి స్టేజ్ మీదకొచ్చి ఎవరు టాప్ 1, టాప్ 2, టాప్ 3 పెట్టారు కదా! అప్పుడే డిమాండ్ పవన్ కొట్టుంటది ఎక్కడో. ఇదేంటి నా ఫోటోలో ఎక్కడ కనపడట్లేదు అంటే అప్పుడే డల్ అయిపోయాడు డిమాండ్ పవన్. చాలా డీమోటివేట్ అయిపోయాడనమాట. నా ఫోటో ఎవరు పెట్టట్లేదు. ఫస్ట్ గాని, సెకండ్ గాని ఎక్కడ పెట్టట్లేదు. ఓకే. ఎక్కడ పెట్టట్లేదా? ఫైనల్స్ రాని చూసుకుందాం. ఆఫర్ చేశారు. 15 లాక్స్ బ్రీఫ్ కేస్ పట్టుకొని చెక్‌ఔట్ అయిపోయాడు బిగ్ బాస్ హౌస్ నుంచి. చాలులే నమస్తే అని చెప్పి చెక్‌ఔట్ అయ్యాడనమాట. ఈ డిసిజన్‌కి మీరు ఎన్ని మార్కులేస్తారు డిమాండ్ పవన్‌కి? 15 లాక్స్ ఇంకొద్దిగా ఉండుంటే 20 లాక్స్ ఇచ్చుంటారేమో. డిమాండ్ పవన్ పర్ఫెక్ట్ డిసిజన్ తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి 15 లాక్స్ పట్టుకొని వచ్చాడనమాట. అయితే ఇప్పుడు విన్నర్ ఎవరు? ఇద్దరి మధ్యలో టగ్ ఆఫ్ వార్ ఫైట్. నాకు తెలిసి బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం ఒక లేడీ విన్నర్ అవ్వబోతుంది తనూజ. ఫిక్స్ అయిపోండి. చలో లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.